నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అలానే CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్కి సంబంధించి రోజు రోజుకి భూముల రేట్లు పెరుగుతాయే తప్ప మనం అనుకున్న దానికన్నా తగ్గవు అంటూ వింటూ ఉన్నాం. బట్ ఇంకా కూడా ఈ బెంగళూరు హైవే వైపు ఆ క్రేజ్ తగ్గదు, ఎప్పటికీ తగ్గదేమో, ఎవర్ గ్రీనే. బట్ ఈ మధ్య కాలంలో వింటున్నాం బెంగళూరు హైవేకి దగ్గరలో గజం వచ్చేసి 9,500కే దొరుకుతుంది అని. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సర్ప్రైజింగ్ థింగే. వాస్తవమేనా? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు అమ్మా. నువ్వు అందుకే డబ్బులు మేము ఫ్రీగా ఇవ్వకుండా అడుగుతాం మిమ్మల్ని. అన్ని ఫ్రీగా అడిగితే ఎట్లా? ఆ, రియల్ ఎస్టేట్ గత ఆల్మోస్ట్ 1 ఇయర్గా కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి కొద్దిగా స్లో డౌన్ అయిన మాత్రం వాస్తవం. హ్మ్, నేను చాలా ఛానల్స్ చెప్పాను, అందరూ డమాల్ అయిపోయింది, పడిపోయింది, గోతులోకి వెళ్ళిపోయింది అని చెప్పి అది కరెక్ట్ కాదు నా ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. తగ్గడం వేరు, పడిపోవడం వేరు, ఉమ్, రైట్? సో ఎలక్షన్ వచ్చినప్పుడు ఆనవాయితీగా 3 నెలల ముందు 3 నెలల తర్వాత మనకి 2 ఎలక్షన్లు 2 సార్లు వచ్చాయి కాబట్టి 6-7-8 నెలలు అందులోనే పోయింది. యాక్చువల్గా 6 నెలలను కూడా అంటూ ఉంటారు చాలా మంది. ఒక 6 మంత్స్ బిఫోర్, 6 మంత్స్ అంటే 1 ఆఫ్టర్. ఇయర్ అయిపోయింది. అవును. నేను ఇంకా తక్కువ చెప్పాను కన్జర్వేటివ్గా. 4 నెలలు 2 సార్లు వచ్చాయి కదా. నువ్వు 2 ఎలక్షన్ అంటే 2 సంవత్సరాలు అవ్వాలి. ఉమ్, సో 2 సంవత్సరాలు ఏపీకి 2 ఎలక్షన్లు ఒకసారి వస్తాయి. మేబీ ఫ్యూచర్లో రానున్న నాకు తెలిసి 2025 2027-8లో 1 నేషన్ అని అంటున్నాడు, 1 ఎలక్షన్, 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలు. అవి ఎంతవరకు వస్తుందంటే తెచ్చే ప్రయత్నంలో అయితే తీవ్రంగా ఉన్నారు సెంట్రల్ కానీ గవర్నమెంట్. నిజంగానే జమిలీ ఎన్నికలు రియల్ ఎస్టేట్ మీద ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనుకోండి పోనీ. అంటే ఇంపాక్ట్ ఇప్పుడు ఎలక్షన్ అండి. ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చిందంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. హ్మ్, ఇంపాక్ట్ లేకుండా ఉన్నది అనడం కరెక్ట్ కాదు. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆ లీడర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. కొత్తగా ఇప్పుడు 6 నెలల ముందు మీరు అన్నట్టు 3 నెలలు 6 నెలల ముందు వీడు మారిపోతే ఇప్పుడు ఇంట్లో హ్యాపీగా ఉంటే ఇక్కడ కొనేస్తారు బాగా. హ్యాపీగా లేరు, కొత్తోడు మంచోడు వస్తాడేమో అని దేంతో ఆగుకుంటారు. హ్మ్, ఆ మంచోడు రావచ్చు, వీడికంటే చెడ్డోడు రావచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే చెడ్డ సీఎం రావచ్చు, మంచి సీఎం రావచ్చు, మంచి పిఎం రావచ్చు. అవునవును. సో ఇట్ డిపెండ్స్. ఇట్స్ సంథింగ్ లైక్ 1 సైడ్ ఆఫ్ ద కాయిన్ మీకు తెలుసు, రెండో సైడ్ మీకు తెలియదు. సో ఇక్కడ ఏమైందంటే బెంగళూరు హైవే నేను చాలాసార్లు చెప్పాను, లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. హా, 12 లేన్ రోడ్ అవుతుంది. సో భారతదేశాన్ని 2 పార్ట్లుగా విభజించేది బెంగళూరు హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి. అందుకని దీనికి ఉన్న ప్రాముఖ్యత. హ్మ్, రెండోది, బెంగళూరు హైవేలో ఏమొస్తాయి మీకు? గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల. ఇది రోడ్. ఇక్కడ మీరు గమనిస్తే శంషాబాద్ ఆల్రెడీ కొనుక్కునే స్థాయిలో లేదు, 2 లక్షలు వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత, ఎయిర్పోర్ట్ రాకముందు 1000 రూపాయలు అంటే కూడా ఎవడు కొనేవారు కాదు. ఆ శంషాబాద్ అనేది ఎక్కడుందో ఎవరికి కొత్తగా కనిపెట్టినట్టుంది, హ్మ్, సైబర్ సిటీ లాగా. సో ఇప్పుడు అలా లేదు. శంషాబాద్ దగ్గర, శంషాబాద్కి 5-10 కిలోమీటర్ విస్తరణ ఉన్న వాళ్ళందరూ టాప్ షాట్స్ ఉంటారు మ్యాక్సిమం. ఎందుకు? ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు, బిజినెస్ మెన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ రావడం పోవడం, కొంతమంది వారానికి ఒకసారి ఫారెన్ కంట్రీకి వెళ్ళి వస్తుంటారు. సో డిస్టెన్స్ ఇప్పుడు ఎక్కడో నువ్వు దిల్సుఖ్ నగర్లో, కుషాగఢ్ ఉంటే 2 గంటలు పడుతుంది రావడానికి. పక్కన నుంచి 5-10 మినిట్స్ డ్రైవ్. హ్మ్, అదొక, అందుకని మీరు 4 సస్టైనబిలిటీ తర్వాత మాట్లాడదాం. దగ్గరలో ఉన్నా కాబట్టి ఆ పొల్యూషన్ రాకుండా ఉండాలనేది ప్రస్తుత సీఎం మొత్తం ఆలోచన. సో రేట్లు వచ్చేసరికి ఇక్కడ ఎందుకు అసలు రియల్ ఎస్టేట్ రేట్ ఎప్పుడు పెరుగుతాయి? రేట్లు ఎందుకు పెరుగుతాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, ఇండస్ట్రీ, ఫండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే కొత్తూరు, నందిగామ, మేకాగూడ, బాలానగర్, ఈ 4 కూడా ఇండస్ట్రియల్ జోన్స్. హ్మ్, ద ఇండస్ట్రీ అంటే మీన్స్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఎర్నింగ్ మీన్స్ బయింగ్. మనం ట్రైనింగ్ ఇచ్చిన లెర్న్ టు ఎర్న్. హ్మ్, ఇక్కడ నెక్స్ట్ పోలేపల్లి సెజ్ ఉంది బాలానగర్ దగ్గర. అది ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి, లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంకా కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అట్లానే ఈ ప్రతి ఇండస్ట్రీ దగ్గర కూడా టాప్ ఆఫ్ ది టాప్ ఫార్మా కంపెనీస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అన్నీ కూడా మీకు వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే రానున్న షాద్నగర్ ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, మున్సిపాలిటీకి పెంచారు గ్రామ పంచాయతీ నుండి. సో రానున్న మేబీ నెక్స్ట్ 5 to 10 years కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 5 పోల్చుకొని గ్రో అయ్యే అవకాశం ఉంది. అట్లానే 2 చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ బెంగళూరు హైవేకి ఉంది, కన్హా మెడిటేషన్ సెంటర్ బెంగళూరు హైవేకి ఉంది, ఓఆర్ఆర్ నుండి 20 మినిట్స్ డ్రైవ్. అంటే అన్ని విధాలుగా చూసుకుంటే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. పబ్లిక్ ఈజ్ ప్రిఫరింగ్, రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది.
ఇవన్నీ పెట్టుకుంటే అక్కడ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటంటే చూసాను వెళ్ళి, చిన్న ప్రాజెక్టే కానీ 9,500 గజం అంటున్నారు. అక్కడ దగ్గరలో 15,000 16,000 నడుస్తుంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పెరుగుతుంది అని మీరే చెబుతున్నప్పుడు రేట్లు పెరగాలి కానీ తరగడం ఏంటి, తగ్గడం ఏంటి? ఏం తగ్గలేదండి. ఇది ఏంటంటే ఇప్పుడు ల్యాండ్లో 2 రకాల రేట్లు ఉంటాయమ్మా. ఇప్పుడు మీ తాతగారు అప్పుడు కొనేసారు ల్యాండ్, గజం 10 రూపాయలు లెక్క. ఈరోజు మీరు అది చేసుకుంటారు, తక్కువకి వస్తుందిగా, ఒక రీజన్. రెండోది మీరు ఇప్పుడు కొనుక్కున్నాను ఆ రేట్లు ఇవ్వలేరు. అట్లనే మైండ్ సెట్ ఆఫ్ ది బిల్డర్. ఇప్పుడు ఇది నేను చెప్పబోయే ప్రాజెక్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో, మెయిన్ రోడ్ అని చెప్పట్లేదు. సో ఇందులో రకరకాల హూడా, మోడా, డిటీసీపీ, రకరకాల ఏరియాలు బట్టి రకరకాలు ఉంటాయి. ఇది కొద్దిగా సిటీకి షాద్నగర్ దాటిన తర్వాత వస్తుంది, బాలానగర్ దగ్గరలో వస్తుంది. పోలేపల్లి సెజ్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆ జోన్కి దగ్గరలో ఉంది ఈ ప్రాపర్టీ. దానికి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు కొనుక్కునేవాడు 10 సంవత్సరాల తర్వాత లక్షాధికారి కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. సో ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్లో ఏమైందంటే ఇంకా తగ్గుతాయి, ఇంకా తగ్గుతాయి, ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెయిట్ చేస్తే ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. మోటివేషన్ స్పీకర్ చెప్తారు, రాతి గయ్యి బాతి గయ్యి అని చెప్తారు. ఇవాళ మోటివేషన్ నీకు రూమ్లో ఫుల్ పంపు కడతారు, బయటికి రాగానే బుస్సం అంటుంది. సబ్జెక్ట్ ఇవ్వడం వేరు, తప్పలేదు. మోటివేషన్ ఎక్కడికి కూడా అక్కడ కావాలి, కొంతమంది డిప్రెషన్లో. సో మోటివేషన్ ఈజ్ టెంపరీ, ట్రైనింగ్ ఈజ్ పర్మనెంట్. మీకు యూట్యూబ్లో చాలామంది ఉంటారు మోటివేషన్ స్పీకర్లు. అది ఏ సబ్జెక్ట్ అయినా మోటివేషన్ చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ అలా చేయలేం. సాఫ్ట్వేర్లో అలా సాఫ్ట్వేర్ చదివినాడే సాఫ్ట్వేర్, మీడియా యాంకర్లో తెలియకుండా, మీడియా గురించి తెలియకుండా జర్నలిజం ఎలా చేస్తాడు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 25 acres ఉంది ప్రాజెక్టు. గేటెడ్, సెమీ గేటెడ్ అనొచ్చు, నాట్ ఫుల్లీ గేటెడ్. బట్ 9,500 లోన్స్ వస్తాయి. లోన్స్ కొన్నాటికి వస్తాయి, కొన్నాటికి రావు. ప్లస్ రోడ్డుకి దగ్గర ఉంది. ఎందుకంటే రేపు పొద్దుట ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అంటే ఇల్లు కట్టుకుని రెంట్కి ఇచ్చుకున్న డబ్బులు వస్తాయి. ఈరోజు మనకి అది 70-75 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరం ఉంది. కానీ కుక్కటిపల్లి కూడా ఒకప్పుడు మన సికింద్రాబాద్కి 30 కిలోమీటర్ దూరం ఉండేది, 25-30 కిలోమీటర్లు. అప్పుడు మనం ఏమనుకున్నాం, ఆ యూనివర్సిటీకి ఎవరు వెళ్తారు, జంగల్ యూనివర్సిటీ, అక్కడ యూనివర్సిటీ తప్ప ఏముందిరా అన్నాం. ఈరోజు 2.5 లక్షలు అమ్ముతున్నాడు గజం. అప్పుడు 5,000కి ఎవరు కొనేవారు కాదు, 5,000కి. ఈరోజు 2 lakhs, 2.5 lakhs, 1.5. అంటే ఇసుక వేస్తే రాదు కుక్కటిపల్లి లేదంటూ లేదు. కుక్కటిపల్లి నుండి ఎవరు గచ్చిబౌలికి రారు. అంతమంది అబిడ్స్ కోటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారా, గచ్చిబౌలి అన్నీ దొరుకుతున్నాయి. కుషా కూడా అక్కడే ఉంది, దిల్సుఖ్ నగర్ అక్కడ, అన్ని ఇంటర్నల్ సబ్సిడీస్ లాగా అయిపోయాయి. సబ్ మాడ్యూల్ అంటాం కంప్యూటర్లో, మెయిన్ మాస్టర్ మాడ్యూల్ వేరు, సబ్ మాడ్యూల్ వేరు. సో ఓవరాల్గా ఇప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టి కొనుక్కొని 10 years ఆగేటట్టయితే ఇది 10,000 9,000 కాస్త 90,000 అవుతుంది. వేచి ఉండాలి. OKT మన ఫార్ములా, ఓపిక, కోరిక, తీరిక. ఇవి ఉంటే డెఫినెట్గా ఏజెంట్ కానీ, ఇన్వెస్టర్ కానీ, బయర్ కానీ, బిల్డర్ అందరూ డబ్బులు చేసుకుంటారు. సో ఇది ఫుల్లీ పర్మిషన్ అప్రూవ్డ్ ఉన్నాయి. సో దీని మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మంచి సమయం, కొద్ది దూరము, బట్ హైవేకి దగ్గర. పోలేపల్లి సెజ్ జస్ట్ 1/2 kilometer దూరంలో ఉంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ది బేస్ అంటే పోలేపల్లి సెజ్. పోలేపల్లి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ బాగుంది, ఇండస్ట్రీలో ఇంకా ఇండస్ట్రీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అన్ని ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఉంది, ఫార్మా ఉన్నాయి, ఎలక్ట్రానిక్, రకరకాల ఇండస్ట్రీలు వస్తున్నాయి. సో ఈ ఇండస్ట్రీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో ఒక lakhs of ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 2 lakhs or 3 lakhs అంటే ఆల్రెడీ కొంత క్రియేట్ అయింది. ఈ ఎంప్లాయ్మెంట్ కొనంటే ఇల్లు కావాలి, ఉండడానికైనా రెంట్కైనా కావాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి దీని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే మనం డెఫినెట్గా విల్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దేర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఇది ది బెస్ట్ చాయిస్ అంటారు. అంటే ఇప్పుడు పెట్టుకొని ఒక 5-10 సంవత్సరాలు కదపకుండా వదిలేయాలి. మళ్ళీ నాకు 2 సంవత్సరాల్లో కావాలంటే రాదు, ఏ ప్రాజెక్ట్ కూడా రాదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పచ్చు లేదో, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ సజాయిస్తే వేరే ఉంటుంది, రా స్టేజ్లో చూస్తే వేరే ఉంటుంది. ఇప్పుడు రా స్టేజ్లో ఉన్నాం మనం. ఆ సజాయించే స్టేజ్కి రావాలంటే దుల్హన్ యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు డూ ఆల్ ది ఫంక్షన్స్ వాట్ వీ డూ ఫర్ ఎ బ్రైడ్ గ్రూమ్ ఆర్ బ్రైడ్. అలాగే ఇప్పుడు అండి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ప్రాజెక్ట్ ఎప్పుడైనా 2 years 3 years డెలివరీ అవుతుంది. రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ అయిపోతే పెరుగుతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై. అండ్ మరోపక్క ఇదే బెంగళూరు హైవేకి దగ్గరలో HMDA రెరా అప్రూవ్డ్వి గజం 19,900కే కూడా ఉంది ఒక ప్రాజెక్ట్ అని వింటూ ఉన్నాం. ఇది కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈ సోల్డ్. ఓసీ ఈజ్ ఆల్సో కమ్. అంటే ఓసీ అనేది లాస్ట్ స్టేజ్. చాలామంది ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయట్లేదు.
ఎస్పెషల్లీ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ 80% చేసి 20% వదిలేస్తారు. నేను ఒక సోకాల్డ్ బిల్డర్ని అడిగాను, ఎందుకు బాబు మీరు డబ్బులు తీసుకుంటున్నారు కదా, కావాలంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి గజంకి, కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఒక అందం సందం ఉంటుందంటే, అక్కడ కట్టుకొని ఎవరు ఉంటారు సార్ ఇల్లు, అంత 70-80 కిలోమీటర్లు ఉంటారా, ల్యాండ్ దానంతలో అదే పెరిగిపోతుంది. దానికి వాచ్మెన్ రూమ్ ఉండదు, సెక్యూరిటీ రూమ్ ఉండదు, నీళ్ళు ఉండదు, ఎండిపోయి ఉంటాయి, గ్రీనరీ. ఇప్పుడు మనం ప్లాట్లు కొనుక్కునేది గ్రీనరీ లుక్ ఎప్పుడు వస్తుంది, గ్రీనరీ అన్నప్పుడు మొక్కలు పెరిగి చెట్లు పెరిగి ఆ వాతావరణం వేరు. కానీ అలా లేదు, అమ్మేస్తున్నారు. అండ్ కొంతమంది బేయర్స్ ఇన్వెస్టర్స్ గమనించాల్సినట్టు, కొంతమంది బిల్డర్స్ అందరూ అని చెప్పట్లేదు, 2024లో 27 రేట్ అమ్ముతున్నారు, అది చూసుకోవాలి కొద్దిగా. దానికి మీరు అంటారు మాకు ఎలా తెలుసా మేము రియల్ ఎస్టేట్ కాదు, అదే కదా, కరెక్ట్, మీరు నెక్స్ట్ క్వశ్చన్ రెడీ అవుతుంది, నాకు అర్థమైంది. సో నేనంటే దానికే ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి, యాంకర్ పని యాంకర్ చేయాలి. యాంకర్ వెళ్ళి ఆపరేషన్ చేస్తే ఏమవుతుందండి, ఖచ్చితంగా పేషెంట్ అనేది ఏమవుతుంది డాష్ చేసి మీకు తెలుసు. సో ఇక్కడ ఏం చేయాలంటే ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది ఆ ఏరియాలో, ఎంత పెరుగుతుంది లేదా, కంప్లీట్ చేస్తాడా లేదా, బిల్డర్ మంచోడా లేదా, అప్రూవల్స్ ఉన్నాయా లేవా, కస్టమర్స్ ఏమంటున్నారు, గూగుల్ రివ్యూస్ ఏమంటున్నాయి, బ్యాంక్ రెప్యుటేషన్ ఏముంది, ఇవన్నీ ఉంటాయి. సో ఈ 19,900 అనేది నాన్ నెగోషియబుల్ ప్రైస్. కాకపోతే వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్, సెకండ్ థర్డ్ బిట్ క్లోజ్ టు ది మెయిన్ రోడ్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్. 95% ఆఫ్ ది ఎమ్యూనిటీస్ ఆర్ కంప్లీటెడ్. ఇంకా లాస్ట్ 5-10% మాత్రం ఉన్నాయి. సో మనం వెళ్ళి చూసుకుంటే మా కళ్ళ ముందు కనిపిస్తుంది, బ్రోచర్ కాదు, గో అండ్ సీ ది ప్రాజెక్ట్. సిసి రోడ్స్ వేరు, బీటీ రోడ్స్ వేరు. సో సిసి రోడ్స్ మొత్తం గ్రీన్ ఉంది, పార్క్స్ ఉన్నాయి, అండ్ దాదాపు 50 ఎకరాల ప్లస్ ప్రాజెక్టు, చాలా వండర్ఫుల్గా చేశారు. లొకేషన్ మన బంజారా హిల్స్ నుండి 38 కిలోమీటర్స్ ఆర్ 37 కిలోమీటర్స్, ఒక 1-2 కిలోమీటర్స్ ఉంది. అంత తక్కువ డిస్టెన్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది దానికి ఆల్మోస్ట్ 70-80 డబుల్, ఇది హాఫ్ డే. అక్కడ కూడా 9,000, అది ఎక్కువ తక్కువే. ఇక్కడ అంటే 40 కిలోమీటర్స్ డ్రైవ్ తగ్గుతుంది కదా, ఫ్యూ ప్లాట్స్ అవైలబుల్ దీంట్లో, కన్నా ఎక్కువ ప్లాట్స్ లేవు. సో ఇక్కడ కొనుక్కుంటే 5 yearsలో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 50,000, 10 yearsలో 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ పక్కా, డౌట్ లేదు. ఎందుకంటే ఆ రోడ్డు అంత జస్ట్ షాద్నగర్ కూడా వెళ్ళక్కలే, మొత్తం షాద్నగర్ దగ్గరలో. అందుకని నేను ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత తక్కువ రేటు ఎక్కువ ల్యాండ్. ఇప్పుడు మీరు హైవే పక్క చూసుకుంటే 30,000, 35,000, 40,000 కోట్ చేస్తున్నారు. 1 బిట్ ఆల్మోస్ట్ హైవే అనుకుంటే సకానికి రేట్ వస్తుంది, అట్లీస్ట్ 50% అయితే తక్కువ. అండ్ ఇక్కడ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే హెచ్ఎండి, ఇట్ ఈస్ నాట్ డిటీసీపీ. ఎప్పుడైనా జిహెచ్ఎంసీలో రేట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత హెచ్ఎండిలో రేట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత డిటీసీపీలో ఉంటాయి, తర్వాత గ్రామ పంచాయతీ. ఇది హెచ్ఎండి అంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ ద సిటీ, యూ కెన్ గో అప్ అండ్ డౌన్. ఓ 5 years అక్కడ ఇల్లు కూడా వచ్చేస్తాయి. అది దాని తాలూకు ప్రాముఖ్యత. సో ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ దే కెన్ కాలేజ్. కాకపోతే బయ్యర్స్కి ఇన్వెస్టర్ సజెషన్ అంటే, చాలామంది నాకు ఫోన్ చేసి 1 minute సార్ అంటాడు. నువ్వు 2 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టి 1 minute ఎలా చెప్తాను చెప్పండి, లిటరల్లీ ఐఎమ్ గోయింగ్ టు మిస్గైడ్ యూ. 2 కోట్లు 1 కోటి రూపాయలు 50 లక్షలు పెట్టుకున్నాడు, ఒక 2 గంటలు, ఒక అరగంట, గంట ఇవ్వాలి కదా. సో దయచేసి ఇన్వెస్టర్స్ బయర్స్ గారు ఉంటే లెట్ దెమ్ కాల్ మీ, టేక్ అపాయింట్మెంట్. ఇఫ్ యూ ఒక 1 hour కన్సల్ట్ తీసుకుంటే క్షుణ్ణంగా మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ రేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఎంత చూస్తున్నారు, మీ పర్పస్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని అప్పుడు వీల్ గివ్ ఏ రైట్ సజెషన్. అండ్ మనం రియల్ టాక్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్లో 1000 మందికి హెల్ప్ చేసాం. 1000 మంది, నాట్ 100 మంది. దాదాపు 20,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ని చేశాను నేను. 20,000 మందిని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ సేల్స్ పర్సన్ ట్రైన్ చేసాం. ఒక 15 కంపెనీలకి మెంటరింగ్ చేస్తున్నాం. మనం అవేర్నెస్ ఏంటంటే, మీరు డబ్బులు ఇవ్వరు, నేను డబ్బులు తీసుకోను, కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీడియా ఏంటంటే దే ఆర్ ఎడ్యుకేటింగ్ ది పబ్లిక్. ఇటు పక్కకు మనం చూసినట్లయితే శంకరపల్లి వైపు కూడా గజం వచ్చేసి 19,000కే అని విన్నాను. సో ఈ రోజని మీరు మాకు సర్ప్రైజింగ్ కాస్ట్ చెప్తున్నారు. ఒక చోట డౌట్ కూడా అనిపిస్తుంది, ఇదంతా నిజమేనా అని. అంటే ఇక్కడ ఏముంటుంది అంటే, మార్కెటింగ్ కాస్ట్ ఎలా వస్తుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10,000 పెట్టాడు అనుకుంటే ప్రైస్, 10,000లో ల్యాండ్ కాస్ట్ 3,000 ఉంటుంది. చాలామంది తెలియని రహస్యం. ఎందుకు మరి ఫ్రీగా చెప్పించుకుంటున్నాం మీతో. అదే 3,000 ఉంటుంది, 3,000 30-35%. ఇంకొక 15% మార్కెటింగ్ కాస్ట్, ఒక 15% డెవలప్మెంట్ కాస్ట్, ఒక 10% ఇంట్రెస్ట్ మనీ కాస్ట్, ఇంకో 10% ఓవర్ హెడ్స్ కలిపితే 100%. అది మీకు వాడుకునే యూసేజ్ తేడాని టైం పడుతుంది.
సో ఇక్కడ కొంతమంది బిల్డర్స్ ఇందా నేను చెప్పినట్టు ఓల్డ్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సెకండ్, కొంతమంది ఛానల్ పార్టనర్స్ లేకుండా ఆ ఛానల్ పార్టనర్స్కి ఏదో 15-20% ఇస్తున్నారో దాన్ని కస్టమర్కి పాస్ ఆన్ చేస్తున్నారు. ఆ విధంగా కొద్ది తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ చేయరు. నోబడీ వాంట్స్ టు డూ ఏ చారిటబుల్ బిజినెస్. బట్ సమ్ పీపుల్ దే హ్యావ్ దట్. ఓకే, ఇప్పుడు మీరు తవ్వ మార్కెట్ అని సికింద్రాబాద్లో ఉంది, ముండా మార్కెట్, అదే ఏంటది ఎంజీ రోడ్లో. ఓకే. అక్కడ ఒక మనిషి ఒక్క ఐటమే అమ్ముతాడు. టవల్స్ అంటే టవల్సే అమ్ముతాడు ఇంత పెద్ద రూమ్లో. లుంగీలు అంటే లుంగీలే, చీరలు అంటే చీరలు, జాకెట్ అంటే జాకెట్. కానీ మినిమం ప్రైస్ వాళ్ళు మార్వాడి బిజినెస్ కన్సల్ట్ అంటే కమ్యూనిటీ పాలసీ అంటే నాకు కాస్ట్ ఎంత 100 రూపాయలు ఇస్తే నేను 110 రూపాయలకి అమ్ముతా. సో ఈ బెంగళూరు మీరు 19,000 అడిగారు. నేనేమంటానంటే బిల్డర్ తాలూకా కాస్టింగ్ మీకు చెప్పాను. సో ఈ కాస్టింగ్లో రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొన్ని మంది మార్కెటింగ్ లేకుండా వాళ్ళకి ఇచ్చే కాస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పను, టీవీలో విపరీతంగా 10-20 కోట్లు ఖర్చు పెట్టే కంపెనీలు కూడా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ మీకు తెలుసు, రకరకాల కంపెనీ పేరు చెప్పడం బాగుండదు. సో వాళ్ళు మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోరు. ఎక్కడో 25 కిలోమీటర్ లోన్ ఉంటుంది. 25 కిలోమీటర్ లోన్ అంటే ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు మీరు ఎంజాయ్ నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలైనా అవుతుందో లేదో తెలియదు. సో దర్ ఇస్ నో పాయింట్. సో ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ ప్రాపర్టీ చూసుకున్నప్పుడు లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్, బిల్డర్ రెప్యుటేషన్, కాస్టింగ్, ఎమ్యూనిటీస్, ప్రీవియస్ కస్టమర్స్ ఒపీనియన్, బ్యాంక్ ఒపీనియన్, ఎన్ని ఎఫ్ఐఆర్స్ ఆర్ దేర్. అన్నిటికంటే ఇంపార్టెంట్ బిల్డర్ని కలవడం. బిల్డర్ని కలవకపోతే మాత్రం కష్టం. సో ఇక్కడ ఈ 19,000 అనేది నాన్ నెగోషియబుల్ ప్రైస్. నేను చెప్పినవన్నీ కూడా అందరూ 25,000 30,000 చెప్తారు. తర్వాత అడిగినోడికి ఇస్తారు, అడగనోడికి ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి భూమి రేటు పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన 3 ప్లేసెస్లోనూ 15,000, 20,000, 35,000 వరకు ఉన్నాయి. మనం 19,000, 9,000 గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, ఉన్న రిస్క్ ఏంటి, ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అనేది ఒక సాధారణంగా వచ్చే ప్రశ్న. సమస్య కూడా అయి ఉండొచ్చేమో. ఎందువల్ల అంటారు? అదే నేను చెప్పే కదా, బిల్డర్ తాలూకా మైండ్ సెట్. కొంతమంది, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ దాదాపు 800 వీడియోలు ఉన్నాయి అన్ని ఛానల్స్ కలిపి. టాప్ ఆఫ్ ది టాప్ ఛానల్ అని సాటిలైట్ ఛానల్ కూడా వాడాను. కానీ నేను అవేర్నెస్ ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదు. నాకు ప్యాషన్ చెప్పడం. నేను ఏదైతే మహేష్ బాబు గారు ఒక మంచి మాట చెప్తాడు, ఆయన అబ్బాయి పుట్టినప్పుడు చాలా డిఫికల్టీతో పుట్టాడు, ప్రీమెచ్యూర్డ్గా. అందుకని ఆయన చిన్నపిల్లలందరికీ ఏదో ఆపరేషన్లు అని, హార్ట్ ఆపరేషన్ అని చేస్తున్నాడు. అట్లా నేను 35 సంవత్సరాల ముందు ఇల్లు కొనుక్కున్నప్పుడు నేను పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను. నాలాగే ఇంకెవడు మోసపోకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సో ఇది ఐఎమ్ డూయింగ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ జీల్. ఐఎమ్ నాట్ జస్ట్ డూయింగ్ ఫర్ మనీ. మనీ అనేది వస్తుంది. నా పాలసీ అంటే ఇంతవరకు మనం 50 సంవత్సరాల దాకా తీసుకుంటూ పోయాం, శాలరీ రూపంలోనో కమిషన్ రూపంలోనో ఏదో ఒకటి. కానీ వాట్ యు టేక్ ఫ్రమ్ ది వరల్డ్ యూ షుడ్ గివ్ బ్యాక్ సంథింగ్ టు వరల్డ్. శ్రీమంతుల్లో డైలాగ్ ఉంటుంది, తీసుకుని లేకపోతే లావ్ అయిపోతారు. సో మీరు డైట్ లాగా చూస్తున్నారు అనమాట దీన్ని. ఎందుకంటే మన వల్ల రతన్ టాటా గారు ఒక వాక్యం చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ స్వర్ణ ఈజ్ హ్యావింగ్ 10 ప్రాపర్టీస్, 10 కార్స్, 10 crore బ్యాంక్ బ్యాలెన్స్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, స్వర్ణ గారు ఎంతమంది జీవితాలని ఎన్రిచ్ చేశారు, అది ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైనింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అర్నింగ్ బిట్వీన్ 2 to 5-6 lakhs పర్ మంత్. సో కమింగ్ బ్యాక్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అనేకమైన రీజన్. ఒకటి, ల్యాండ్ బ్యాంక్ ముందే కొని ఉండొచ్చు. 2, మార్కెటింగ్ ఏజెంట్ తీసేస్తారు. 3, ఆయన ప్యాషన్, ఈ వాంట్స్ టు ఆపరేట్ థిన్ మార్జిన్ కాస్ట్ 10-15-20% అంతే. సో దీనివల్ల కస్టమర్కి పాస్ ఆన్ చేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్కి వాళ్ళేం ఉట్టిగా ఫ్రీగా పాస్ ఆన్ చేసి, ఈ రోజు పాస్ చేసి 10 మందిని పంపిస్తారు వాళ్ళు. ఆయన ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో సంవత్సరాలు అమ్మేస్తాడు. సో విన్ విన్ సిచ్యువేషన్ టు ది బిల్డర్, టు ది ఏజెంట్, టు ది బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్. రైట్. ఇప్పుడు ముంబై హైవేలో అటు నుంచి అటా వెళ్ళిపోతుంటుంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ పార్క్ అండ్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి ఒక 10 ఎకరాలు 28,000కే గజం అంటూ వింటూ ఉన్నాం. నిజంగా అలాంటి ప్రాజెక్ట్ ఉందా? ఇది 75 ఎకరాల ప్రాజెక్టు, 100 ఎకరాలు టోటల్గా. 70 ఎకరాల్లో 650-660 ప్లాట్లు ఉన్నాయి. సైజెస్ ఫ్రమ్ 183 to 200, 400 అట్లా ఉన్నాయి. ఇందులో రోడ్డుకి చాలా దగ్గర వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ బిల్డర్ హూ హెస్ డన్ మోర్ దెన్ 100 ప్రాజెక్ట్స్. సో గ్రీనరీ, నేను 100 ప్రాజెక్ట్ చూసి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇట్లా కనిపించదు నాకు. నేను ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయను. అక్కడ ఏరియాలో చూసి సర్వే చేసినట్టు ఏదైనా నచ్చితే, నేనేం చూస్తుంటే మీకు ఏదైనా అమ్మాలనుకోండి సజెస్ట్, అసలు నేనైతే కొంటానా? ఐఎమ్ ట్రైన్ టు కీప్ మై లెగ్స్ ఇన్ స్వర్ణ షూస్ ఆర్ ది బయ్యర్ షూస్. నేను కొనకపోతే మీకు రికమెండ్ చేయడం
ఫేక్, కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేనైతే కొన్నప్పుడు నీకెందుకు అడ్డుగంటాలి? అవును. మన ఇంటెన్షన్ అది కాదు కదా. సో 100 ప్రాజెక్టులు చూస్తే 1 ప్రాజెక్ట్ ఇలాంటి దొరుకుతుంది. ఆ ప్రాజెక్ట్ డెఫినెట్గా పర్మిషన్స్ ఉన్నాయా, లీగాలిటీ ఉందా, డిటీసీపీ ఉందా, రేరా ఉందా, బిల్డర్ మైండ్ సెట్ అంటే ఈ ప్రాజెక్ట్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది. క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అన్నీ ఫటాఫటా అయిపోతున్నాయి అంతే. అయిపోతే సేల్స్ కూడా 98% 97% అయిపోయింది. జస్ట్ 10-20 ప్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బిల్డర్ కడతాడా లేదా, ఎమ్యూనిటీస్ ఇస్తాడా లేదు, కళ్ళ ముందు చూసుకోవచ్చు మీరు. గ్రీనరీ కానీ చాలామంది బ్రోచర్లో పెడతారని రియల్ ఉంటుంది. వీళ్ళు ప్రాజెక్ట్ నుండి కంప్లీట్ అయ్యాక ఫోటోలు తీస్తారు, లేదా మనం లైవ్ వీడియో మనం వెళ్ళి లైవ్ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ముంబై హైవే అంటే చాలామంది తెలియదు, అవేర్నెస్ చెప్తాను. ఇప్పుడు మీరు గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రాపూర్, పెద్దాపూర్, సదాశివపేట్ అంతవరకు స్ట్రెచ్ అయిపోయింది. సో ఇది అంత దూరం అక్కర్లేదు. సంగారెడ్డి తర్వాత కొద్ది దూరంలో ఉంది. సో ఓఆర్ఆర్ నుండి అమర్చి 20 minutes డ్రైవ్, 20 kilometers ఆర్ 18 kilometers ఉంటుంది. సో తక్కువలో ఉంది. ఎవరైనా ఇప్పుడు కొనుక్కుంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన 3-4 సంవత్సరాల కింద 11,000 12,000 స్టార్ట్ చేశారు. ఈరోజు 28,000 అయింది. అంటే వితిన్ 3-4 yearsలో ఎంత జంప్ అయింది? నాట్ 200, ఇంకెక్కువ అయింది. 2.5 ఆల్మోస్ట్ 2.5 times. బ్యాంకులో పెట్టుకుంటే 12 ఏళ్ళు 11 ఏళ్ళు డబుల్ అవుతుంది. ఇక్కడ డబుల్ కాదు, మీరు చూసారు. సో ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది మీరు పడుకున్నప్పుడు కూడా మీ ఆస్తులు పెరుగుతాయి. మిగతా కూడా కొన్ని ఉన్నాయి, బట్ రిస్క్లెస్ అనేది రియల్ ఎస్టేట్. మనం లాస్ట్ టైం ఒకటి చేసాం, గోల్డ్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్ స్టాక్లో. నేనేం చెప్పాను, అన్నింటిలో పెట్టుకో, అన్నీ మంచివే. బట్ రియల్ ఎస్టేట్లో మీకు ఎటువంటి అవగాహన లేదు. RRR అంటే మీకు ఏం తెలుసు చెప్పండి? RRR సినిమా గుర్తొస్తుంది చాలా మందికి. ఇంకా ఏం గుర్తు వస్తుంది? ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఇంకా రఘురామరాజు ఈ మధ్యకాలం. అవును, ఇంకా నిజమే. ఇంకో RRR నేను చెప్తాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, చెప్పగలరా? రాజకీయం. మూడింటికి కామన్ ఫ్యాక్టర్, ముగ్గురికినా? ఏ అర్హత అక్కర్లేదు ఈ పనులు చేయడానికి. నిజమే, కరెక్టే కదా. అట్లా హైదరాబాద్ దేని ఫేమస్? పారడైస్ బిర్యానీ, కరాచీ బిస్కెట్, పర్ల్ సిటీ, ఇరానీ చాయ్, డాక్టర్ నంది రామేశ్వరరావు. అంతే. మీరు సానియా మిర్జా ఏమాడతారండి? అవును. టెన్నిస్. సచిన్ క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్ చెస్. డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. అంతే. సూపర్. సో ఎందుకంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అప్కమింగ్ బెంగళూరు హైవే ఇండస్ట్రియల్ యూనిట్తో డెవలప్ అయింది. చిన్నజీరస్వామి కానీ ముంబై హైవే ఏమీ లేకుండా దానంతా ఒరిజినల్గా డెవలప్ అయిపోయింది. దానికి ఉన్న బ్యూటీ అది. ఇండస్ట్రీస్ పెద్దగా ఏమి లేవు, ఉన్న ఇండస్ట్రీ కూడా తీసేశారు గవర్నమెంట్, ఇండస్ట్రీ పొల్యూషన్ అవుతుందని. సో ఇంటెలిజెంట్ బయ్యర్ వేరు, వైజ్ బయ్యర్ వేరు, బయ్యర్ వేరు. వైజ్ బయ్యర్స్ ఎప్పుడు కూడా రెంట్ హౌస్ ఉండి ప్రాపర్టీలు కొనుక్కుంటారు. చూసుకోండి మీరు, పెద్ద పెద్ద కంపెనీలు ఎండీలు ఓన్ హౌసెస్ ఉండవు. చూడండి వెళ్ళి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. నేను చాలామందితో కార్పొరేట్లో వర్క్ చేశాను కదా, మోస్ట్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ డబ్బులు లేక కాదు, వాళ్ళు అదంతే సెంటిమెంట్. ఆ రెంట్ అక్కడ ఇల్లు కొనుక్కునే డబ్బులు ల్యాడ్ పెట్టి డబుల్ ట్రిపుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పెట్టి ఎవరైనా కొనుక్కున్నారు. రెంట్ ఎంత ఇస్తారు? 25,000 వస్తుంది మనకి రఫ్గా. ఆయన రెంట్కి ఇప్పుడు 2 bedroom ఉంటే 10,000 15,000 ఉంటాడు. ఇది కట్టిన తర్వాత 25,000. 25 అంటే సంవత్సరానికి 3,00,000 ఇస్తున్నారు. అంతే కదా, 12 × 25 అంటే 3%. అదే ల్యాండ్ మీద పెడితే ఆ 1 crore 20% పెరుగుతుంది. అంటే 1 crore 20 lakhs అయిపోతుంది 1 yearలో. ఈ కట్టినంతా 3,00,000. ఆ 20 lakhs 3,00,000 ఎంత లాభం ఉంది? 17 lakhs, ఇంకా 18 to 19 lakhs. సో మోస్ట్ ఆఫ్ ది వైజ్ బయర్స్ విల్ నెవర్ బై ది ప్రాపర్టీ, దే విల్ స్టే ఇన్ ద రెంట్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ దూరం. ఇప్పుడు వారన్ బఫెట్ కానీ, బిల్ గేట్స్ కానీ, లేదా మన బరాక్ ఒబామా కానీ, డొనాల్డ్ ట్రంప్, వీళ్ళందరూ దే కేమ్ ఆన్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. ఇండియాలో ఎవరైనా గొప్ప పర్సన్, మిలియనర్, బిలియనర్ అంటే ఆయనకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉంటుంది. చూసుకోండి మీరు, ఎనీ ఆఫ్ ది టాప్ బైస్. రియల్ ఎస్టేట్ లేకుండా, అందుకనే తిండి, బట్ట, గూడు, మనం ఎంచుకుంది గూడు. లైఫ్ లాంగ్ ఎవర్ గ్రీన్ బిజినెస్. ఫుడ్ కానీ ఈ 3 లేకుండా మనం ఎవరు ఉండగలం? సో నేను ఇప్పుడు నేను చెప్పిన వికారాబాద్ హైవే కానీ, వికారాబాద్ రోడ్డు శంకర్పల్లి దగ్గర
షాద్ నగర్ కానీ, ముంబై హైవే కానీ, ఇంకా నెక్స్ట్ టాపిక్ మాట్లాడడం షాబాద్ ఉంది. ఇవన్నీ కూడా అప్కమింగ్. ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ అయితే 5 టైమ్స్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు చెబుతున్నట్టు 4th సిటీ అనేది సాధ్యం అనిపిస్తుందా మీకు? ప్రతిదీ సాధ్యమే, ప్రతిదీ అసాధ్యమే అండి. ఎందుకంటే దేనికైనా ఏంటి, ధనం ఇదం మూలం, ధనం జగత్ ఇదం మూలం. అంటే డబ్బులు ఉంటే ఏదైనా అవుతుంది, డబ్బులు లేకపోతే ఏమీ అవుతుంది. ఆలోచన ఉండడం వేరు, అది ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉండడం వేరు. రేవంత్ రెడ్డి గారు థాట్ సౌత్ కొరియాలోనే ఏదో చూసారంట ఒక ప్రాజెక్టు, అది చూసి అలాగా చేయాలనేది ఒక కోరిక, మంచి థాట్. బట్ థాట్ చేయడానికి డబ్బులు ఉండాలిగా. ఇప్పటివరకు అపోజిషన్ ఉంటుంది 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు పడలేదని గొడవ చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు. అట్లానే సూపర్ 6 అక్కడ, అది కూడా కొద్దిగా పెండింగ్ ఉంది. నేను డబ్బులు ఉంటే చేస్తారు, చేయాలి. మేనిఫెస్టోలో పొలిటికల్ పీపుల్ విల్ టెల్ 100 థింగ్స్. 100 థింగ్స్ చెప్పినా 10-20 అయితే చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని ఇమీడియట్ ఇంప్లిమెంట్. ఏపీలో కూడా నేను రాత్రి న్యూస్ చూశాను, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ కూడా రివ్యూ చేస్తుంటారు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ వాళ్ళు. కొన్ని రోజులు అయిన తర్వాత మగవాళ్ళకి వాల్యూ ఉంటుందేమో. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మకి దొరికినంత విలువ నాన్నకి దొరకలేదు. చాలా చూసుంటారు మీరు. అవును. అంటే నేను తప్పు, అమ్మకి దొరకడం తప్పు కాదు, బట్ నాన్నకి ఇవ్వకపోవడం తప్పు అనేది నేను మా మేల్ క్యాండిడేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే చెయ్యి పట్టి నడిపించేది నాన్న, లోకం చూపించేది నాన్న, నీ కాలేజ్ తీసుకెళ్లేది నాన్న. మోస్ట్ ఆఫ్ ది కేసులో ఎవరైనా సింగిల్ పేరెంట్ అది వేరే సంగతి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోర్ సస్టైనబిలిటీ ప్లానింగ్ ఈజ్ ఆసమ్. లేటెస్ట్ టెక్నాలజీ, ఐజీబీసీ రేటింగ్ బిల్డింగ్స్, స్పోర్ట్స్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్డ్ వర్క్ సిటీ, గోల్ఫ్ కోర్స్, ఇవి ఐటీ కారిడార్, మెట్రో ఎక్స్టెన్షన్, ఇవన్నీ అవుతుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అయిపోతుంది. కాకపోతే క్వశ్చన్ ఈజ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. యాజ్ ఆఫ్ నో వర్క్ డిక్లేర్ చేసి కూడా నాకు తెలిసి 4-5 నెలలు అయిపోయింది. మనం మాట్లాడుకుంటున్నాం. రియల్ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది అంటున్నారు. 20,000 ఎకరాలు కేసీఆర్ గారు 12-13,000 ఎకరాలు తర్వాత చేస్తున్నారు. ఇది ఎప్పుడు చేస్తారు, ఫండ్స్ ఎప్పుడు శాంక్షన్ అవుతాయి, టెండర్స్ ఎప్పుడు కాల్ చేస్తారు, రివాల్యుయేట్ ఎప్పుడు చేస్తారు, అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు, వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, మానిటరీ వర్క్ ఎప్పుడు అనేది ద బిగ్ ప్రాసెస్. సో ఇంటెన్షన్ ఈజ్ గుడ్, బట్ మనీ హ్యాస్ టు కమ్. ఇప్పుడు తెలంగాణ 7 లక్షల కోట్లు పైచలుగా అప్పుల్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు అప్పులో ఉన్నారు. ఓవరాల్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రన్ చేయడానికి నెక్స్ట్ 5 years 30 lakh crores కావాలి. ఇప్పుడు 2-3 లక్షలకు క్లారిటీ ఉంది, మిగతా 27 లక్షలు ఎప్పుడు వస్తాయి? పథకాలకు ఒక 10 లక్షలు, అప్పులో ఒక 10 లక్షలు ఉన్నాయి ఆల్రెడీ, గవర్నమెంట్ రన్ చేయడానికి ఒక 10 లక్షలు, సుమారు 1 లక్ష కోట్లు ఇటు ఉండొచ్చు. సో అది చాలా టఫ్ జాబ్. సో సస్టైనబుల్ సిటీ ప్లాన్ ఈజ్ గుడ్, ఇంటెన్సివ్ గుడ్. అది ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని మీరు అడిగితే చెప్పడం కష్టం. బట్ ఒకసారి స్టార్ట్ అయిందంటే మేబీ అది పెద్ద ప్రాజెక్ట్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 5 to 10 years మినిమం పడుతుంది. బట్ అయిందంటే మాత్రం దట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ కంట్రీ. ఇప్పుడు ₹1,00,000 రియల్ ఎస్టేట్ అంటున్నారండి. మీరు అన్ని క్వశ్చన్లు బాగా రాశారండి, ఎక్కడ తెచ్చుకుంటారు క్వశ్చన్స్? మరి మిమ్మల్ని అడగాలంటే ఆ మాత్రం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టైం నేను ఇంక రావాలా లేదని ఆలోచించాను. ఇప్పుడు ₹1,00,000 అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ బయర్స్ కోట్లు సంపాదన ఉండదు, లక్షల సంపాదన మీలాగా నాలాగా. ఓకే. సో కొంతమంది 1,00,000-2 లక్షలు ప్రాపర్టీ ఓన్ చేయాలని తప్పని అందరికీ ఉంటుంది. నా ప్రాపర్టీ అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. నేను 27 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసినప్పుడు ఆ కళ్ళల్లో ఆ ప్రాపర్టీ రిజిస్టర్ సంతకాలు పెడతారు కదా, బయట ఎక్సైట్ పదండి సార్ స్టార్ హోటల్కి వెళ్దాం భోజనం చేద్దాం అని ఎంత హక్ చేసుకొని చేస్తారు. అంటే దానికి ఇప్పుడు ఒక పెళ్ళైనా, ఒక జాబ్ వచ్చినా, పిల్లలు పుట్టినా అది హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సో అందులో నేను చెప్తాను, ప్రతి ఫ్యామిలీకి కూడా 5-6 విషయాలు కావాలి. ఫస్ట్ మంచిగా చదువుకోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మంచి జాబ్ చేయాలి, ఇప్పుడు ఇద్దరు చేయాలి. మా వైఫ్ ఇప్పుడు కూడా హౌస్ వైఫే, బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాకపోవచ్చు, ఇద్దరు వర్క్ చేస్తే కానీ పిల్లల్ని సరిగ్గా. మూడోది మంచి కారు కావాలి, లగ్జరీ కారు. తర్వాత మంచి ఇల్లు కావాలి. ప్రతి మానవుడికి, ప్రతి ఫ్యామిలీకి ఈ భూమి మీద పుట్టింది ఈ 5-6 విషయాలు అవసరమా లేదా? అవసరమే. సో అందులో నేను ఒక పార్ట్ని కంట్రిబ్యూట్ చేస్తాను, నా హ్యాపీనెస్ అది. ప్రాపర్టీ ఓనర్ చేసినట్టు వాళ్ళకంటే నేను ఎక్కువ ఆనందం పొందుతాను, ఎందుకంటే సాటిస్ఫాక్షన్. మై ప్యాషన్ ఈజ్ టు క్రియేట్ 1 lakh ప్రాపర్టీ ఓనర్స్. నేను ప్రాపర్టీ ఓనర్ చేయాలని 1 lakh రియల్ ఎస్టేట్ సేల్స్ పర్సన్ ట్రైన్ చేయాలి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ లిఫ్టింగ్ ది బ్రోకర్స్, అప్లిఫ్టింగ్ ఆఫ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. అంటే బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాన్నాడు కాదు, వాడు కూడా ఒక వాల్యూ ఉంది, ఈజ్ అ వాల్యుయేషన్. అమెరికాలో, యూకేలో చూసుకుంటే బ్రోకర్ని దండేసి నమస్తే పెడతారు. 100 కోట్ల ప్రాపర్టీ కూడా బయ్యర్ సెల్లర్ కలుసుకోకుండా బ్రోకర్ నమ్మి ఇస్తారు. అవును.
ఇండియాలో ఆ కల్చర్ లేదు. మన దగ్గర బ్రోకర్ అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. 5 లక్షలు ఇస్తే వాడు ఫోన్ ఎత్తాడు. అది స్ట్రీట్ బ్రోకర్స్. అవును. సెటిల్మెంట్ గోల్డ్ చైన్లు వేసుకుని కద్దరు బట్టలు వేసుకుని బాలకృష్ణ సినిమాలో చూస్తారు 10 టాటా ఇసుక వేసి వాడు దిగి కత్తులు కట్టాలు పెట్టి అది సెటిల్మెంట్లు చేసేవారు, కబ్జాలు చేసేవారు. ఇప్పుడు అది మారింది. అక్కడ నుండి కొద్ది మారడం 100% మారలేదు, మారడం స్టార్ట్ అయింది. ఆ యూఎస్ కల్చర్ రావాలని నీకు 20-30 ఇయర్స్ పడుతుందేమో మరి. బట్ ఎప్పటికైనా వస్తుంది. రేరా వచ్చా కొద్ది సెటిల్ అయింది, కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పీపుల్ ఆర్ గెటింగ్ అనలైజ్ అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అండ్ ఆర్గనైజ్ సెక్టర్. ఇప్పుడు కూడా మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఎంత కొనుక్కున్నారో ఎవ్వరికీ తెలియదు, బయ్యర్కి సెల్లర్తో తెలుస్తుందా? అవును. సబ్ రిజిస్టర్ ఎవరైతే రిజిస్టర్ చేస్తారో ఆయన కూడా తెలియదు. అందుకని రేవంత్ రెడ్డి గారు భూముల వాల్యూలు పెంచుతానంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫోర్ సస్టైనబుల్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ సిటీ, అందులో డౌట్ లేదు. ₹1,00,000 కానీ చెప్పేది ఇది ఏంటంటే నేనేమంటాను, ఎవరైతే తక్కువ డబ్బులు ఉండి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టు పెద్ద అవకాశం. అంటే మీరు ₹1,00,000 ఏమి వస్తుంది ఏంటంటే ఏమీ రాదు, ఒక పార్ట్ ఆఫ్ ఒక పీస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ ఉంది 5,000 స్క్వేర్ ఫీట్ ఉందని 50 మందికి అమ్ముతాం 100 స్క్వేర్ ఫీట్లు, ఓకే, తక్కువ అవుతుందిగా. సో 1,00,000, 2,00,000, 3 మీకు వాల్యూకి ఎంత వస్తే డిస్టెన్స్ బట్టి. కమర్షియల్లో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మీ దగ్గర 1,00,000 ఉంటే 1,00,000, 2,00,000 ఉంటే 2,00,000, 3,00,000 3,00,000 తగ్గ ప్రాపర్టీ కొనుక్కొని మీకు రిజిస్టర్ అవుతుంది. ప్లస్ మీకు ఎవ్రీ డే ఇవాళ కొంటే నెక్స్ట్ మూమెంట్ అంటే రెంట్ వస్తుంది మీకు. జనరల్గా మనం పెట్టుకున్నాం రెసిడెన్షియల్లో పెట్టుకుంటే 3% అన్నాం, కమర్షియల్లో మినిమం 6-8% వస్తుంది మినిమం. దాంతోపాటు ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. సో దీనికి సిటీలో ఉన్నాయి. అయితే ప్రజలకి ఇన్వెస్టర్స్కి ఏం చెప్తానంటే గుడ్డిగా ప్రీ లాంచ్లో చెప్తున్నారు, అది కొనకూడదు. 10 సంవత్సరాల డెలివరీ, 6 సంవత్సరాలు అందులో కొనుక్కుంటే మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కడ కొనుక్కోవాలంటే ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, బిల్డింగ్ ఉంది, టెనెంట్ ఉన్నాడు, ఆ టెనెంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు రెంట్ ఇస్తుంటేనే వీళ్ళు ఇవ్వగలుగుతారు కదా మీకు. వాళ్ళు రెంట్ ఇవ్వదు మీకు ఇవ్వలేరు కదా. సో ఇది ఈ ప్రాపర్టీ ఎలాంటి ప్రాపర్టీలు ఎంచుకోలేదు. నా దగ్గర ₹1,00,000 ఉంది, 50,000 ఉంది, 2,00,000 ఉంటే రండి. మీకు ప్రాపర్టీ ఓనర్ రెంట్కి ఓనర్షిప్ తేడా ఏంటమ్మా? రెంట్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఉండదు, మీరు వాడుకుంటారు. కానీ సేల్స్కి కొనుక్కుంటే ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ అయిపోయింది, నీ పేరుకి వచ్చేస్తుంది. సో నా పేరు వచ్చగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఒక 10 lakhs పెట్టారనుకోండి, మీరు 5-10 లక్షలు అనేది 20 పెద్ద అమౌంట్ కాదు. 5 కోట్లు అంటే పెద్ద అమౌంట్, 5 లక్షలు అనేది సింపుల్గా. సో 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటే మీకు 8% రిటర్న్స్. కొన్నాట్లో 8.5 దాకా ఉంది, కొన్నాట్లో 9 దాకా ఉంది, మినిమం అయితే 6-7%. సో 7-9%తో పాటు మీ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంటుంది. ఓకే. సో దీనివల్ల అందుకనే మీరు 1,00,000 పెట్టుకుంటే మీరు 10 లక్షలు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎవ్రీ మంత్ 80,000 90,000 రెంట్ వస్తుంది కదా ఎవ్రీ మంత్. అంతే కదా. అంతే. 8% 80,000 80,000 ఇంటూ 8,000 80,000 8% అంటే సో సంవత్సరానికి 1 lakh వచ్చేస్తుంది. సో మీరు పెట్టుకునే అమౌంట్ బట్టి మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. టెనెంట్ ఉంటాడు. అయితే అక్కడ చూసుకోవాల్సిన బిల్డర్, ఆ ఓనర్ ఆపరేట్ చేసే ఓనర్ కానీ షాప్ ఓనర్ కానీ ఆ టెనెంట్ కానీ చూసుకోవాలి. ఓకే. క్లారిటీ, రియాలిటీ, లీగాలిటీ అన్నీ చెక్ చేసుకొని ఇస్తే ఈ పెట్టేసి ఊరు కూడా నేను ఏం చేయక్కర్లేదు, డబ్బులు పెట్టేయాలి, ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసుకోవాలి అంతే. రేపు పొద్దు టెనెంట్ ఉన్నా లేకపోయినా ఓనర్ బాధ్యత, మీకు సంబంధం లేదు. సో లేకపోతే మీకు కమిట్మెంట్ ఇస్తాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలు ఆయన టెనెంట్ ఉన్నా లేదు మీకు సంబంధం లేదు, మీ డబ్బులు మీకు వస్తుంటాయి. 10 years ఇప్పుడు నెలకి 1,00,000 వస్తే సంవత్సరానికి 1,00,000 వస్తే 10 సంవత్సరాలు 10 లక్షలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయిగా. 12,896 8% వేసుకుంటే ఎవ్రీ మంత్ 8%, 12 నెలలకి 12,896 అంటే 1 lakh ఫర్ 1 year. 10 lakhs 10 lakh మీరు పెట్టింది ఎంత 10 lakh అంటే 10 lakh 10 years తర్వాత ప్రాపర్టీ ఫ్రీ అయిపోతుంది. దట్స్ ఇట్. సో అలాంటి మంచి ఆలోచన ఉంది. ఎవరికైనా తక్కువ ఉన్నాయని ఫీల్ అవ్వక్కర్లే. 1,00,000 నుండి ₹1,00,000 దాకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎంతమంది పేర్లైనా పెట్టుకోవచ్చు. మీకైతే లీగల్ టైటిల్ క్లియర్ ప్రాపర్టీ విత్ గుడ్ టెనెంట్ విత్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అది చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి నంది రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. అసలు రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా మందికి డౌట్స్ కన్నా కూడా కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. చక్కటి సమాధానాలు చెప్పారు, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా గైడ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.